హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీ పని వల్ల వీడియోస్ అయితే పెట్టడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెడతాను. ఇంకా మీరు రోజు చూసేవాళ్ళు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్దాము. ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది మనం చాలా విధాలుగా రకాలుగా చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇప్పుడు నేను చేసిన బెండకాయ ఫ్రై ఒకసారి ఈ పొడి కొట్టి వేయండి, చాలా రుచిగా బాగుంటుంది. వేడి రైస్లోకి ఈ బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఓకేనా? మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెండకాయలు మనము కొంచెం ముదురుగా లేకుండా నేత బెండకాయలుగా తీసుకొని ఒక బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకొని ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు పొడి అనేది మనం బెండకాయలు వేసే పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీరు ఏమనుకోవద్దు, మధ్యలో కొంచెం సౌండ్ వస్తుంది, అది చిమ్మి సౌండ్ వస్తుందండి. కొంచెం ఇట్లాగా చిమ్మి సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ధనియాలు ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాము. ధనియాలు కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త మనము లో ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అలాగా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. ఆ విధంగా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకోవాలి. ఇలాగనే స్టవ్ వెలిగించుకు కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అనేటివి కాస్త వేగనివ్వండి. పోపు దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనము కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఎండుమిర్చి ఇలా చేతితో తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ ఇష్టం అన్నీ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు అనేది కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు కాస్త వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి పోపులో. బెండకాయలు మనము మరీ ఎక్కువగా లావుగా కట్ చేసుకోకుండా, సన్నగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియంగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా ఇలాగా మిక్స్ చేసి కలిపేయండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని మనము బెండకాయలు కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. బెండకాయలు అయితే ఉడకాలి కదా, మధ్యలో కొంచెం మూత తీసేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గెంటితో కలుపుకోవాలండి. మనము బెండకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఒకే విధంగా కాకుండా ఇట్లా రకరకాలుగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఆ బెండకాయలు అనేటివి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి. సరేనా? ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని కొద్దిగా ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఇవన్నీ శనగకాయ పప్పులు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మనం రుచికి తగినంతగా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలండి. ఇలాగా కారం పొడి వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం బెండకాయలో వేసుకుని వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. కావాలంటే లాస్ట్లో చూసి వేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఇప్పుడు మూత తీసేసి చూడండి. బెండకాయ ఫ్రై మనం బెండకాయలు ఉడికిందో లేదో చూసుకోవాలి. బెండకాయలు చూసారా, చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం చేత్తో పట్టుకుని తినిపోయేలాగా ఉడికించుకోవాలి.
ఈ విధంగా బెండకాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనము కారం పొడి అనేది వేసుకోవాలి. కారం పొడి ఇది పొడి మనము ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలండి. కారం మందు ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కారం పొడి ప్రస్తుతానికి 3 స్పూన్లు వేసుకొని తర్వాత తక్కువ అనిపిస్తే కారం తినే వాళ్ళకు తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసుకోండి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు మనము చేత్తో పట్టుకొని నోట్లో వేసుకుంటే అన్నీ సమానంగా సరిపోయిన రుచి అనేది చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి పొడి వేసుకోండి. నాకైతే అన్నీ సమానంగా సరిపోయినాయి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి 5 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి. ఒక్కసారి ఇలా ఈ పొడి కొట్టి వేసి బెండకాయ ఫ్రై చేయండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా నుంచి వీడియోస్ రోజు ఒకటి అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్నాళ్ళైతే చేయలేదు వీడియోస్.